బీజంలో స్పెర్మ్స్ తయారీ అవ్వాలంటే మన బ్రెయిన్‌లో నుంచి కొన్ని హార్మోనల్ సిగ్నల్స్ బీజం మీద పనిచేసినప్పుడు అక్కడ స్పెర్మ్స్ తయారీ అయ్యి ఎజాక్యులేట్ చేసినప్పుడు బయటికొస్తుంది. మన బ్రెయిన్ నుంచి అసలు హార్మోన్స్ రావట్లేదు. లేదు అనంటే టెస్టిస్ కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయింది. బీజంలో అసలు స్పెర్మ్స్ తయారీ అవ్వట్లేదు. లేదు అనంటే అంతా బాగానే ఉంది. సిగ్నల్స్ బావుంది. టెస్టిస్ బానే పనిచేస్తుంది. కాకపోతే వచ్చే దారిలో అబ్‌స్ట్రక్షన్ ఉండడం వల్ల తయారీ అయిన స్పెర్మ్ బయటికి రాలేకుండా అక్కడే ఆగిపోతుంది. సో ఇలా 3 డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ రీజన్‌లో ఏదైతే హార్మోన్ సరిగ్గా సిగ్నల్ సరిగ్గా లేక స్పెర్మ్స్ తయారీ అవ్వట్లేదు. ఇలాంటి కండిషన్‌లో ఏంటి అనంటే మనం బయట నుంచి హార్మోన్ సప్లిమెంట్ చేసినప్పుడు యూజువల్‌గా స్పెర్మ్స్ అనేవి మళ్ళీ తయారీ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యి యూజువల్‌గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ఆ టైంలో మనకి ఎజాక్యులేట్ చేసినప్పుడు స్పెర్మ్స్ అనేవి ఉండడానికి న్యాచురల్‌గా గానీ చిన్న ట్రీట్మెంట్‌లో గానీ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్ కండిషన్. థర్డ్ కండిషన్ అంటే స్పెర్మ్స్ అంతా బాగానే తయారీ అవుతున్నాయి కానీ బయటికొచ్చే దారిలో అడ్డుగోడలున్నాయి. ఇలాంటి కండిషన్‌లో అడ్డుగోడల్ని యూజువల్‌గా మైనర్ సర్జరీస్‌తో తొలగించి యూజువల్‌గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అలా సర్జరీ చేసిన అడ్డుగోడలు తొలగలేదు అనంటే బీజంలో స్పెర్మ్స్ బానే తయారీ అవుతున్నాయి కాబట్టి దాంట్లో నుంచి ఒక నీడిల్ వేసి స్పెర్మ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా వచ్చిన స్పెర్మ్స్‌ని మనం ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతిలో పెద్ద ట్రీట్మెంట్స్‌లో బేబీ చాలా ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది థర్డ్ కండిషన్ గురించి. సెకండ్ కండిషన్ అంటే టెస్టిస్ హార్మోన్స్ బానే ఉంది కానీ టెస్టిస్ కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయింది. ఎక్కడైతే స్పెర్మ్ ప్రొడక్షన్ జరుగుతుందో బీజం కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయింది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మేబీ జెనెటికల్ అయి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. లేదంటే ఏదైనా దెబ్బ తగిలి కానీ యూజువల్‌గా టార్షన్ అయ్యి కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల బీజం పొట్టలోనే ఉండి కిందకి జారలేదు. ఇలాంటి కండిషన్స్‌లో యూజువల్‌గా మనం ఇలాంటివి టెస్టిస్ ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కొంచెం స్పెర్మ్ దొరికేదానికి అవకాశాలు ఫస్ట్ 2 కండిషన్స్‌లో కన్నా ఇలాంటి వాళ్ళలో కొంచెం అంత తక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో ఏం చేయాలి అనంటే బయట నుంచి కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి టెస్టిస్ బాగా పనిచేయడానికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి 1-2 మంత్స్ తర్వాత బీజంలో నుంచి సూదేసి స్పెర్మ్స్ దొరుకుతున్నాయా లేదా అన్నది చూడాలి. ఒకవేళ దొరకలేదు అనంటే ఎట్ ద సేమ్ సిట్టింగ్ మనం లైట్‌గా ఓపెన్ చేసి మైక్రోస్కోప్ పెట్టి స్పెర్మ్స్ దొరికేదానికి అవకాశాలు ఎక్కడున్నాయో చూసి అక్కడి నుంచి కొంత బయాప్సీ తీసి స్పెర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని టెక్నాలజీని మైక్రో టీసీ అంటాం. ఇలా టీజా పద్ధతిలో కానీ మైక్రో టీసీ పద్ధతిలో కానీ మనకి ఇలాంటి అడ్వాన్స్ స్పెర్మ్ టెక్నిక్స్ అన్నీ కూడా 49 ఫర్టిలిటీ సెంటర్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి మనకి అవుట్ ఆఫ్ 10 మెంబర్స్‌లో అరౌండ్ 4-5 మెంబర్స్‌కి స్పెర్మ్స్ దొరికేదానికి సెకండ్ టెస్టిస్ ఫెయిల్ అయిపోయినా కూడా స్పెర్మ్స్ దొరికిన స్పెర్మ్స్ తోటి ఐవీఎఫ్ ఫిక్సీ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇదండి అజూస్పర్మియా గురించి ఇన్ఫర్మేషన్.